జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకో. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 6, 2024, మంగళవారం. తిథి విదియ రాత్రి 7:52 వరకు, తదుపరి తదియ. నక్షత్రం మక సాయంత్రం 5:44 వరకు, తదుపరి పుబ్బ. యోగము వరియాన ఉదయం 11 వరకు, తదుపరి పరిగ. కరణం పాలవ ఉదయం 6:54 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 7:52 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:49, సూర్యాస్తమయం సాయంత్రం 6:37. చంద్రోదయం ఉదయం 7:12, చంద్రాస్తమయం రాత్రి 8:03. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:25 నుండి 5:01 వరకు, యమగండం ఉదయం 9:01 నుండి 10:37 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:49 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:14 వరకు, తిరిగి రాత్రి 11:06 నుండి 11:51 వరకు, వర్జము రాత్రి 2:39 నుండి 4:26 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 3:06 నుండి 4:51 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. శుభ గడియలు మధ్యాహ్నం 2 గంటల నుండి 3:09 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:05 వరకు. ఆగస్టు 6 మంగళవారం. ఈ రోజు ఉన్న వారం మంగళవారం. ఇంకా ఈరోజు సాయంత్రం 5:44 వరకు మకా నక్షత్రం, తదుపరి వచ్చే పుబ్బా నక్షత్రం కూడా ఉగ్ర నక్షత్రాలు కాబట్టి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు సింహరాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈరోజు యమగండం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: ప్రజా గాయకులు, ఉద్యమకారులు గద్దర్ గారి వర్ధంతి. తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ పితామహులు కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి. పెన్సిలిన్ కనిపెట్టిన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగో గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఆగస్టు 6 మంగళవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు విషయాలకు దూరంగా ఉండటమే మంచిది. వృషభ రాశి, రాబడి ఉంటుంది. మిథున రాశి, చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. కర్కాటక రాశి, ఖర్చులు అధికంగా ఉండవచ్చు. సింహ రాశి, అవసరానికి అండగా నిలబడతారు. కన్యా రాశి, మంచి మనసును చాటుకుంటారు. తులా రాశి, చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృశ్చిక రాశి, ఉద్దేశ్యపూర్వకంగా బాధ పెట్టే వ్యక్తులకు దూరంగా ఉండటమే మంచిది. ధనుస్సు రాశి, ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మకర రాశి, ప్రశాంతమైన జీవనం గడుపుతారు. కుంభరాశి, ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మీన రాశి, ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.